కేరళలోని చెంగునూర్ నవంబర్ 8, 2009. అక్కడ ఉండే కర్నవర్ విల్లా ఇంటి పని మనిషి సరళ గారు అదే ఇంటి స్థలంలో ఉన్న ఒక చిన్న గదిలో ఆమె హస్బెండ్ తో పాటు ఉండేవాళ్ళు. ఆ రోజు మార్నింగ్ కరెక్ట్ గా 6:30కి ఆమె తన ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని ఇల్లు ఊడవడానికి అని చెప్పి విల్లా దగ్గరికి వచ్చేసరికి డిఫరెంట్ గా అనిపించింది. ప్రతి రోజు కూడా ఈమె వచ్చి డోర్ బెల్ కొట్టడం లేకపోతే తలుపు తడితే భాస్కర్ వాళ్ళ కోడలు షెరిన్ వచ్చి డోర్ ఓపెన్ చేస్తది. కానీ చూస్తే మెయిన్ డోర్ కంప్లీట్ గా ఓపెన్ చేసి గాలికి స్లోగా మూవ్ అవుతూ ఉంది. సరే మేబీ భాస్కర్ గారు పొద్దున్నే లేచి బయటికి వెళ్లిపోయారేమో అనుకుంటూ కిచెన్ లోపలికి వెళ్ళింది. ఆ కిచెన్ కి బయట సైడ్ ఉండే డోర్ కూడా సేమ్ ఇలాగే ఓపెన్ లో ఉంది. రాత్రి ఈమె లాక్ చేసి వెళ్లడం చాలా క్లియర్ గా గుర్తు ఉంది. మరి ఎవరు ఓపెన్ చేశారని కన్ఫ్యూజన్ లో ఉండగానే ఆమెకి ఏదో స్మెల్ వస్తుంది. చాలా ఘాటుగా, ఆల్మోస్ట్ నోస్ బర్న్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కళ్ళల్లో నుండి నీళ్లు కూడా వస్తున్నాయి. ఏంటి అని కళ్ళు తుడుచుకుని నేల మీద చూస్తే బాక్స్ లో ఉండాల్సిన కారం నేల మీద చల్లినట్టు కనిపిస్తుంది. ఆ చల్లడం కిచెన్ నుండి హాల్లోకి ఒక దారిలాగా ఉంది. శారీతో ఆమె ముక్కుని కవర్ చేసుకుని ఆ కారాన్ని ఫాలో అవుతూ వెళ్తుంటే కరెక్ట్ గా భాస్కర రూమ్ వైపు చూపిస్తుంది. డోర్ ఓపెన్ లో ఉంది. నడుచుకుంటూ ముందుకు వెళ్తుంటే భాస్కర కాళ్ళు కనిపిస్తున్నాయి. ఓకే, ఇంకా లెగలేదు అనుకుంటా. మరి డోర్ ఎందుకు ఓపెన్ లో ఉంది, ఎవరు ఓపెన్ చేశారో అని అనుకుంటూనే అతని రూమ్ డోర్ దగ్గరికి వెళ్లి లోపల చూస్తే రూమ్ అంతా కూడా చిందర వందరగా ఉంది. వస్తువులన్నీ కూడా పడేసి ఉన్నాయి. చూస్తుంటే ఏదో పెద్ద గొడవ జరిగినట్టు అనిపిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళ్లి చూసేసరికి భాస్కర్ కళ్ళు తెరిచి చూస్తూ కనిపించాడు. ఈమె ఏమైంది అని అడుగుతుంది కానీ అతని దగ్గర నుండి సమాధానం రావట్లేదు, కదలట్లేదు. అప్పుడే సరళకు అర్థమైంది భాస్కర్కి ఏదో అయ్యింది అని చెప్పి. వెంటనే పెద్దగా కేక వేసింది. దాంతో ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ ఆమె హస్బెండ్ అండ్ భాస్కర్ కార్ డ్రైవర్ అయిన అనిల్ లోపలికి వచ్చేసాడు. అలాగే తన రూమ్ నుండి షెరిన్ కూడా బయటకు వచ్చేసింది. ఏమైంది అని చెప్పి అడుగుతున్నారు. సరళ కంగారు పడిపోతూ భాస్కర్ గారు కదలట్లేదు అని చెప్తుంది. వెంటనే అనిల్ కంగారుగా ఇంటి బయటకు వచ్చి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న అనిల్ కుమార్ గారిని పిలుచుకుని వచ్చాడు. ఆయన వస్తున్న డాక్టర్ కి కాల్ చేస్తే కరెక్ట్ గా 7:30కి డాక్టర్ ఇంటికి వచ్చి చెక్ చేసి భాస్కర్ చనిపోయాడు అని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఆ రూమ్ ని చూసిన ఫ్యామిలీకి కనిపిస్తున్న విషయం ఏంటంటే ఆ రూమ్ లో ఉండాల్సిన కొన్ని వస్తువులు కనిపించట్లేదు. భాస్కర్ మెడలో ఉండాల్సిన రుద్రాక్ష చైన్ కూడా కనిపించట్లేదు. సో ఇది మొత్తం చూసి అనిల్ కుమార్ గారు 9 AM కి పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేశారు. ఇది న్యాచురల్ గా జరిగింది కాదు, ఎవరో చేశారు అని చెప్పి. అందరూ ఏమనుకున్నారు అంటే దొంగలు పడి ఆయన్ని చంపి వస్తువులన్నీ తీసుకెళ్లిపోయారు అనుకున్నారు. పోలీసులు కూడా ఇనీషియల్ గా ఇదే అనుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండే కొద్దీ ఒక్కొక్కటి బయటపడడం స్టార్ట్ అయ్యి ఇది ఒక ప్రీ ప్లాన్డ్ హత్య అని తెలిసింది. దొంగలు కేరళలో ఈయన్ని చంపి హైదరాబాద్ వరకు ఎలా వచ్చారు, ఎలా పోలీసులు జస్ట్ 1 month లోనే కేసుని సాల్వ్ చేశారు, భాస్కర్ ఎవరు, ఎందుకు ఆయన్ని చంపేశారు, ఆయన్ని చంపడానికి వచ్చింది ఎవరు, ఎందుకని ఇంట్లో వాళ్ళని ఎవరిని ఏమీ చేయకుండా ఆయన్ని మాత్రమే టార్గెట్ చేశారు. ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో. సో ఎండ్ వరకు చూడండి. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ అందరి సపోర్ట్ వల్ల రోజు రోజుకి గ్రో అవుతూ మన ఫస్ట్ టార్గెట్ 10K సబ్స్క్రైబర్స్ ని కంప్లీట్ చేసేసాం. ఈ చిన్నగా వేస్తున్న అడుగులు ఇలాగే కంటిన్యూ అవుతూ మన నెక్స్ట్ టార్గెట్ 50K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి అని. సో వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది మీకు చిన్న లైక్ అవ్వచ్చు కానీ నాకు చాలా పెద్దది. అండ్ తెలుసుగా, ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ క్రాక్ ద కేస్. కేరళలోని అల్పూజా డిస్టిక్ చెంగనూరులో 1943లో పుట్టిన పర్సన్ భాస్కర కర్నవర్. నేను అందుకే భాస్కర్ అని చెప్తున్నా. పుట్టింది ఒక నార్మల్ మిడిల్ క్లాస్ లో అయినా కానీ చాలా కష్టపడి చదువుకుని జాబ్ కూడా తెచ్చుకున్నాడు. దాని తర్వాత ఇంట్లో వాళ్ళు తనకి శాంత అనే ఆమెతో పెళ్లి కూడా చేశారు. వీళ్ళిద్దరికి బిజ్జు బిట్సీ అని ఒక బాబు పాప కూడా పుట్టారు. అండ్ వాళ్ళు పుట్టిన కొన్ని ఇయర్స్ కి బిన్ను అనే లాస్ట్ అబ్బాయి కూడా పుట్టాడు. అయితే ఈ లాస్ట్ బాబు పెరుగుతూ ఉండగా తెలిసిన విషయం ఏంటంటే ఇతనికి మైల్డ్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ ఉంది అని చెప్పి. అంటే అది ఒక టైప్ ఆఫ్ మెంటల్ డిసార్డర్. మరీ ఎక్కువ కాదు కానీ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే ఐక్యూ తక్కువగా ఉంటుంది. అండ్ ఆలోచించి చేసే పనులు కొంచెం స్లోగా ఉంటారు. దాంతో ఇతను అంత బాగా చదువుకోలేకపోయాడు. కానీ ఇతని బ్రదర్ అండ్ సిస్టర్ మాత్రం చాలా బాగా చదువుకున్నారు. భాస్కర్ కూడా తన పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వడం కోసం చెప్పి చాలా ఇయర్స్ డిఫరెంట్ కంట్రీస్ లో జాబ్స్ కూడా చేశాడు. అండ్ లాస్ట్ గా చేసిందైతే US లో ఆల్మోస్ట్ 10 years పైనే చేశాడు అని చెప్తారు. సో అలా సంపాదించిన మనీతోనే ఇక్కడే ఈ విల్లా కట్టించాడు. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా తన వైఫ్ అండ్
పిల్లల దగ్గరికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. అండ్ బాగా చదువుకుని బిజ్జు బిట్సీ కూడా యుఎస్ లోనే సెటిల్ అయ్యారు. కానీ బిన్ను మాత్రం అక్కడే కేరళలోనే ఉండిపోయాడు. సో అతని గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఇతని ఫ్యూచర్ ఏంటి అని చెప్పి పెళ్లి చేస్తే తన వైఫ్ అతన్ని చూసుకుంటది, ఇతను తీసుకోలేని డిసిషన్స్ ఆమె తీసుకుని ఫ్యామిలీని లీడ్ చేస్తది అని చెప్పి అమ్మాయి కోసం వెతుకుతూ ఉండగా పతనాపురంలో ఉన్న ఒక ఆర్ఫనేజ్ లో పెరిగిన అమ్మాయి నచ్చి ఓకే చేశారు. అండ్ ఆ అమ్మాయికి కూడా ఇతని కండిషన్ ముందే తెలుసు, కానీ ఇప్పుడు ఆమెకంటూ ఒక మంచి ఫ్యామిలీ దొరుకుతుంది అని చెప్పి ఒప్పేసుకుంది. సో ఫైనల్లీ 2001 లో బిన్నుకి షెరిన్ కి పెళ్లి జరిగింది. వీళ్ళ ఇద్దరికి ఒక పాప కూడా పుట్టింది. నేమ్ చెప్పట్లేదు. అయితే అన్ని సెట్ అవుతున్నాయి అనుకునే టైం కి కరెక్ట్ గా 2006 ఎండింగ్ లో హెల్త్ బాగోక శాంత గారు చనిపోయారు. ఎక్కడెక్కడో ఉన్న ఫ్యామిలీ మొత్తం కూడా కేరళ వచ్చేసారు. అండ్ ఇప్పుడు తన వైఫ్ చనిపోయే టైంలో కూడా నేను ఇక్కడ తనతో లేను అనే బాధతో భాస్కర్ గారు ఇంకెక్కడికి వెళ్లకుండా ఇండియాలోనే ఉండిపోదాం అని చెప్పి ఫిక్స్ అయ్యారు. అప్పటి నుండి కూడా తన కొడుకు కోడలతో తన విల్లాలోనే ఉండేవాడు. అండ్ ఇలా ఉండడం స్టార్ట్ చేసిన 2.5 years తర్వాత November 8, 2009 ఇలా శవమై కనిపించాడు. వన్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు క్రైమ్ సీన్ కి వచ్చారు. అండ్ ఆయన శవాన్ని పోస్ట్ మార్టం కి పంపించి ఆ ఇంట్లో ఏమేం మిస్ అయ్యాయని చెప్పి చూస్తే ఒక ల్యాప్టాప్, డిజిటల్ కెమెరా, 2 మొబైల్ ఫోన్స్ తో పాటు ఒక రాడో అండ్ ఒక సెరెంటినో వాచెస్ కూడా పోయాయి. అండ్ దానితో పాటే ఆయన మెడలో ఉండాల్సిన రుద్రాక్ష చైన్ కూడా పోయింది. సో మొత్తం కలిపి వాటి వాల్యూ 1,10,000 పైనే ఉంటది అని చెప్పి అంచనా వేశారు. సో ఇప్పుడు అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేశారు. కానీ వాళ్ళకి అది జస్ట్ ఒక నార్మల్ రాత్రి మాత్రమే అని చెప్పడంతో ఇప్పుడు ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. ఎవ్వరు ఏమీ తెలియదు అని చెప్తున్నారు, కానీ ఒక్క పర్సన్ మాత్రం ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ చెప్పాడు. ఇన్సిడెంట్ జరిగిన ముందు రోజు రాత్రి అంటే November 7th నైట్ న అరౌండ్ 10:30-11 టైంకి ఎవరో ఒక పర్సన్ భాస్కర్ వాళ్ళ ఇంటి ముందు అనుమానంగా కనిపించాడు అని చెప్పాడు. అయితే అతన్ని చూసి డౌట్ పడి ఎవరు నువ్వు, ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగడానికి కొంచెం ముందుకు వెళ్ళాడు. దానికి అతను చెప్పిన ఆన్సర్, పక్క సందులో నా బైక్ పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. సో ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నా, అర్జెంట్ గా యూరిన్ వచ్చి ఇక్కడ ఆగాను, మీకు తెలిసిన వాళ్ళవి ఆటో లాంటివి ఏమైనా ఉంటే కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పి అడగడంతో ఇప్పుడు ఈ నైబర్ నిజంగానే మొబైల్ తీసి తనకి తెలిసిన ఒక డ్రైవర్ కి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండగానే ఇంకో 2 మనుషులు వచ్చి ఇక్కడెందుకున్నావు, ఉండకూడదు పదా అని చెప్పి 3 అన్నోన్ మెన్ అక్కడ నుండి పారిపోయారు. సో ఆ నైట్ న ఎవరో 3 అన్నోన్ పర్సన్స్ ఇక్కడికి వచ్చారు అని చెప్పి క్లారిటీ వచ్చింది. అండ్ ఈ ఎంక్వైరీ అవుతూ ఉండగానే ఆటోప్సీ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. అందులో తెలిసింది ఏంటంటే భాస్కర్ ఒంటి మీద మొత్తం 22 మార్క్స్ ఉన్నాయంట, చిన్నవాటితో కూడా కలిపి. అయితే అందులో 1 నుండి 13 వరకు ఉన్న మార్క్స్ కి కారణం అతని నోరుని అండ్ ముక్కుని ఎవరో బలవంతంగా చేతులతో నొక్కి అతని గొంతు చుట్టూ దేనితోనో బలంగా బిగించడం వల్ల అవి వచ్చాయనుంది. అండ్ మిగతా ఇంజురీస్ అతని చేతుల్ని అండ్ కాళ్ళని బలవంతంగా నొక్కి పట్టుకోవడం వల్ల వచ్చాయని చెప్పి రాశారు. ఫైనల్ గా అతను చనిపోవడానికి రీజన్ ఆస్ఫిక్సియా, అంటే ఊపిరి ఆడకపోవడం వల్ల చనిపోవడం. సో ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్న థియరీ ఏంటంటే భాస్కర్ యుఎస్ నుండి రిటర్న్ వచ్చిన పర్సన్ అని చెప్పి ఆ చుట్టుపక్కల ఏరియా అందరికీ తెలుసు. అండ్ ఇంత పెద్ద ఇంట్లో ఖచ్చితంగా డబ్బులు ఉంటాయని చెప్పి ఆ రోజు రాత్రి ఇంటికి 3 దొంగలు వచ్చారు. అలా వచ్చి వాళ్ళు దొంగతనం చేస్తూ ఉండగా మేబీ భాస్కర్ వాళ్ళని చూసి ఉంటాడు. అలా వాళ్ళని చూసాడని తెలియగానే అక్కడే 3 కలిసి అతన్ని చంపేసి మళ్ళీ వాళ్ళు దొరకకుండా ఉండడానికి కారం చల్లి అక్కడ నుండి పారిపోయి ఉంటారు అనుకున్నారు. కానీ ఎందుకో పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ ఈ థియరీ నిజం కాదేమో అనిపించడం స్టార్ట్ అయింది. అలా అనిపించడానికి రీజన్స్ ఏంటంటే ఇంటి డోర్స్ ఓపెన్ లో ఉన్నాయని చెప్పి పని మనిషి చెప్పింది కదా. యాక్చువల్ గా అయితే డైలీ షెరినే ఇంటి లోపల నుండి డోర్స్ లాక్ చేస్తుంది. సో ఒకవేళ దొంగలు ఓపెన్ చేశారు అనుకోవడానికి అసలు ఎలాంటి బ్రేక్ అయినట్టు కానీ ఏమైనా ఫేక్ లాక్స్ యూజ్ చేసినట్టు కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సో ఖచ్చితంగా ఇంటి లోపల నుండి డోర్స్ ని ఓపెన్ చేసి ఉండాలి అనుకున్నారు. అంతేకాదు వీళ్ళ ఇంట్లో మొత్తం 2 కుక్కలు ఉన్నాయి. ఇలా 3 దొంగలు వస్తే అవి ఎందుకని అరవలేదు. మార్నింగ్ పోలీసులు వచ్చి ఇంత హడావిడి అవుతున్నా కానీ అవి ఇంకా నిద్రపోతూనే ఉన్నాయి. అండ్ లాస్ట్ గా కారం అది వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసి తెచ్చుకున్నది కాదు, డైరెక్ట్ గా వీళ్ళ ఇంట్లో కిచెన్ లోకి వెళ్లి అక్కడ నుండి చల్లుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎవరో ఇంటి లోపల ఉన్న వాళ్ళే ఆర్ ఈ ఇంటికి యాక్సెస్ ఉన్న వాళ్ళు ఇది చేసి ఉండాలి, లేదు అంటే చెయ్యడానికి హెల్ప్ చేసి ఉండాలి అని చెప్పి పోలీసులకు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళ లిస్ట్ లో ఉన్నది ఇంటి పని మనిషి, డ్రైవర్ అండ్ ఇంట్లో ఉంటున్న భాస్కర్ కోడలు షెరిన్, లేదంటే భాస్కర్ కొడుకు బిను. కానీ ప్రస్తుతానికి డౌట్ మాత్రమే ఉంది, కానీ దీన్ని ప్రూవ్ చేయడానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు. కాబట్టి కొంచెం ఇన్డెప్త్ గా ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సస్పెక్ట్స్ నలుగురు ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు ఏమేం చేశారు అని చెప్పి కనుక్కుంటూ ఉండగా ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే ఆ ఇంటి డ్రైవర్ అనిల్ కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరగడానికి 2 రోజుల ముందు మెడికల్ షాప్ నుండి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకున్నాడు. సో పోలీసులు ఇతను ఇంట్లో వాళ్ళకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి ఇది చేశాడేమో అని అతన్ని ప్రైమ్ సస్పెక్ట్ గా చేసుకున్నారు. ఇతన్ని ఇంటరోగేట్ చేసే ముందు ఇతని వైఫ్ ని
ఇంటరోగేట్ చేస్తే ఆమె ఇంకో షాకింగ్ డీటెయిల్ చెప్పింది. ఏంటంటే ఇన్సిడెంట్ జరగడానికి 3 రోజుల ముందు కూడా మార్నింగ్ వెళ్లి చూసేసరికి వాళ్ళ ఇంటి కిచెన్ డోర్ ఓపెన్ లోనే ఉందంట. దీని గురించి షెరిన్ అడిగితే నువ్వే క్లోజ్ చేయడం మర్చిపోయి ఉంటావు, ఈ విషయం మావయ్య గారికి చెప్పకు, మళ్ళీ నీ మీద సీరియస్ అవుతారు అని చెప్పిందంట. సో చెప్పొద్దు అంది అంటే మేబీ ఇందులో ఈ డ్రైవర్ అండ్ షెరిన్ ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో అని చెప్పి డౌట్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ భాస్కర్ ఫ్రెండ్ అయిన అనిల్ కుమార్ గారిని ఎవరి మీదైనా డౌట్స్ ఉన్నాయని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ షెరిన్. భాస్కర్ కి ఎప్పటి నుండో తన చిన్న కొడుకు బిన్ను సిచ్యువేషన్ ఏంటి, అతను ఎలా బ్రతుకుతాడో అనే కన్సర్న్ ఉండేది. అండ్ ఇప్పుడు అతని మదర్ కూడా చనిపోవడంతో ఇంకా భాస్కర్ ఇక్కడే ఉండి చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒకవేళ భాస్కర్ లేకపోతే మరి బిన్నుకి ఇన్కమ్ సోర్స్ ఉండదు అని చెప్పి ఎలాగో ఇద్దరు పిల్లలు యుఎస్ లో సెటిల్డ్ కాబట్టి వాళ్ళకి ఆస్తి ఇవ్వకపోయినా పర్లేదు అండ్ వాళ్ళకి కూడా ఎలాంటి ప్రాబ్లము లేదు. సో అతని పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం కూడా ఇప్పుడు బిన్ను షెరిన్ అండ్ వాళ్ళ పాప పేరు మీద పెడదామని చెప్పి డిసైడ్ అయ్యి ఇదే విషయం అతనికి క్లోజ్ ఫ్రెండ్ అయిన అనిల్ కుమార్ గారికి కూడా 2008 జూన్ లో చెప్పారు. అండ్ అలా అనుకుంటూ ఉండగానే సెటిల్మెంట్ డీడ్ ని కూడా December 2, 2008 చేసేశారు. కానీ దీని తర్వాత నుండి భాస్కర్ గారు అనిల్ గారిని కలిసిన ప్రతిసారి కూడా తన కోడలు మంచిది కాదు అని ఆమె గురించే డిస్కషన్ వచ్చేది. స్టార్టింగ్ లో అయితే ఆమె చాలా ఎక్కువగా ఖర్చులు చేస్తుంది, కనీసం ఏమీ ఆలోచించట్లేదు, చాలా లగ్జరీగా ఉండాలి అనుకుంటుంది అని చెప్పినా కానీ స్లోగా అసలు ఆమె మంచిది కాదు, నా కొడుకుని సరిగ్గా చూడదేమో అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశాడు. అండ్ డేస్ పెరిగే కొద్దీ షెరిన్ కి ఎవరితోనో ఇల్లీగల్ అఫేర్ ఉంది, ఇప్పుడు ఒకవేళ నేను లేకపోతే నా కొడుకుని ఏమైనా చేస్తది అని చెప్పి ఈ ఆస్తి ట్రాన్స్ఫర్ చేసే డీడ్ ఉంది కదా దాన్ని క్యాన్సిల్ చెయ్యాలి, ఎవరైనా లాయర్ ఉన్నాడా అని కూడా అడిగాడంట. అంతేకాదు నిజంగానే 2009 ఫిబ్రవరి అండ్ మార్చ్ టైంలో డీడ్ ని కూడా క్యాన్సిల్ చేపించాడు. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉండగానే భాస్కర్ వాళ్ళ సిస్టర్ పోలీస్ దగ్గరికి వచ్చి ఆమెతో కూడా భాస్కర్ ఏడుస్తూ షెరిన్ గురించి చెప్పాడు అని, ఈ డీడ్ క్యాన్సిల్ చేసిన తర్వాత ఇతన్ని చాలా రూడ్ గా చూస్తుంది అని చెప్పి నన్ను చంపినా చంపేస్తది అని చెప్పాడంట. ఇదే విషయం ఆమె పోలీసులకు కూడా చెప్పింది. అండ్ డ్రైవర్ ని ఎంక్వైరీ చేసినప్పుడు అతను కూడా ఆ టాబ్లెట్స్ తీసుకురమ్మని షెరినే చెప్పింది అని చెప్పడంతో మొత్తం వేళ్ళన్నీ కూడా షెరిన్ వైపే చూపిస్తున్నాయి. కానీ అప్పటికి ప్రాపర్ ఆధారాలు లేవు. సో ఆమెని అబ్జర్వేషన్ లో ఉంచి ఆమె కాల్ హిస్టరీని చూస్తే కరెక్ట్ గా ఇన్సిడెంట్ జరిగిన రోజు ఆమె ఒక్క నంబర్ తో సుమారు 57 సార్లు కాల్ మాట్లాడింది. ఆ నంబర్ ఎవరిది అని చెప్పి చూస్తే తెలిసిన పేరు బసిత్ అలీ. ఇతను ఎవరు అని చెప్పి అనిల్ కుమార్ గారికి తెలుసేమో అని అడిగితే ఆయన చెప్పింది ఎగ్జాక్ట్ గా ఈ నేమ్ నే భాస్కర్ కూడా చెప్పాడు. అతనికి షెరిన్ కే అఫేర్ ఉంది అని డౌట్ అని చెప్పడంతో ఈ బాసిత్ ని పట్టుకుంటే షెరిన్ కూడా దొరుకుతుంది అని చెప్పి అతన్ని పట్టుకోవడానికి ట్రాక్ చేస్తున్నారు. బాసిత్ ఇంటికి వెళ్లారు కానీ అతను 3 రోజులుగా కనిపించట్లేదు అని చెప్పారు. బాసిత్ మొబైల్ ని ఆఫ్ చేసేశాడు. కానీ అతను ప్రీవియస్ కాల్స్ ఎవరికి చేశాడు అని చెప్పి చూస్తూ ఉండగా కరెక్ట్ గా November 8 మార్నింగ్ 10 AM కి బాసిత్ నుండి వైనాడ్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక నంబర్ కి 17 సార్లు కాల్స్ వెళ్ళాయి. సో ఫస్ట్ ఈ నంబర్ ని ట్రేస్ చేసి పట్టుకుందామని చెప్పి అతని దగ్గరికి వెళ్ళిపోయారు. అక్కడ ఉన్నది ఒక నార్మల్ షాప్ ఓనర్. అతని దగ్గరికి వెళ్లి బాసిత్ గురించి అడిగితే అతను మొత్తం చెప్పేశాడు. బాసిత్ అతనికి కాల్ చేసి వైనాడ్ వస్తున్నా కలుద్దాం, నాకు కొంచెం మనీ కావాలి అని అడిగితే అప్పుడు ఈ షాప్ ఓనర్ లేదు నేను కన్నూరులో ఉన్నా, రావడానికి ఈవినింగ్ అవుద్ది అని చెప్పాడు. కానీ బాసిత్ వెంటనే నా దగ్గర చైన్ ఉంది, అది అమ్మి పెట్టి డబ్బులు ఇస్తావా పోని అని అడిగాడు. అది దొంగిలించిన చైన్ అని చెప్పడంతో దానికి ఒప్పుకోలేదు. కానీ ఈవినింగ్ అతను రిటర్న్ వచ్చే వరకు కూడా కాల్స్ చేస్తూనే ఉన్నాడు. ఫైనల్లీ అతని కలిశాడు. ఆ రుద్రాక్ష చైన్ ని అండ్ వాళ్ళ దగ్గర ఉన్న మిగతా ఐటమ్స్ ని చూపించి వీటిని అమ్మగానే నీకు మనీ ఇచ్చేస్తాను బ్రతిమాలడంతో ఇతను 8,500 ఇచ్చాడు. అక్కడ నుండి ఒక రెడ్ కలర్ ఆల్టో కార్ లో వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే బెంగళూరు అని చెప్పాడు. అండ్ అతనికి కాల్ చెయ్యొద్దు, ఏమైనా కావాలి అంటే నితిన్ కి కాల్ చెయ్యి అని చెప్పి అతనితో పాటు కార్ లో ఉన్న నితిన్ నంబర్ ఇచ్చాడంట. సో ఇప్పుడు నితిన్ మొబైల్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తే ఫస్ట్ వీళ్ళు అక్కడ నుండి ఒక గోల్డ్ షాప్ కు వెళ్లి అక్కడ చైన్ ని కరిగించి అక్కడే అమ్మేశారని తెలిసింది. అండ్ అక్కడ నుండి బెంగళూరు వెళ్లారని తెలిసింది. వన్స్ బెంగళూరు వెళ్ళాక మళ్ళీ బాసిత్ అలీ మొబైల్ నుండి ఒక అమ్మాయికి కాల్ వెళ్ళింది. సో అక్కడికి వెళ్లి చూస్తే జస్ట్ 20 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి ఉంది. ఆమెను అడిగితే ఆమె బాసిత్ తో ఒకప్పుడు రిలేషన్ లో ఉండేది, ఇప్పుడు విడిపోయాం, కానీ సడన్ గా కాల్ చేసి కలుద్దాం అని చెప్పి ఇంటికి వచ్చాడు, తన ల్యాప్టాప్ కి కూడా చార్జ్ చేసుకుని వెళ్లిపోయాడని చెప్పింది. ఇలా వీళ్ళ మొబైల్స్ ని ట్రాక్ చేస్తూ ఉండగా బెంగళూరు నుండి తమిళనాడులోని సేలం, అక్కడ నుండి హైదరాబాద్ వచ్చి సికింద్రాబాద్ లోని ఒక షాప్ లో ల్యాప్టాప్ ని అమ్మేసి అక్కడ నుండి 13th నవంబర్ సేమ్ రెడ్ కలర్ ఆల్టో కార్ లో గోవా వెళ్లి మళ్ళీ 29th కి కర్ణాటక వచ్చేసి కోలార్ లో ఉన్నారంట. ఫైనలీ ఇక్కడే December 10th అంటే ఇన్సిడెంట్ జరిగిన 1 month కి పోలీసులు బాసిత్ ని అండ్ అతనితో పాటు ఉన్న నితిన్ అండ్ రషీద్ ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళని ఇంటరాగేట్ చేస్తే మొత్తం నిజం బయటకు వచ్చింది. 2004 ఆ టైంలో షెరిన్ కి మార్కెట్ లో పరిచయమైన ఒక పర్సన్ ఈ బాసిత్. వీళ్ళది జస్ట్ నార్మల్ పరిచయం నుండి నిదానంగా కాల్స్ వరకు వెళ్లి ఇల్లీగల్ అఫైర్ గా కూడా మారింది. చాలా ఫ్రీక్వెంట్ గా ఎవ్వరికీ తెలియకుండా డైరెక్ట్ గా ఇంటికి వచ్చి వెళ్తూ ఉండేవాడంట.
అండ్ వీళ్ళిద్దరే బయటికి వెళ్లి ఇష్టం వచ్చినట్టు ఖర్చులు చేసి వచ్చేవాళ్ళంట. అయితే ఎప్పుడైతే భాస్కర్ ఇప్పుడు ఇండియా వచ్చేసి ఇంట్లోనే ఉంటున్నాడో వీళ్ళు కలవడం రిస్క్ అని చెప్పి కొంచెం తగ్గించారు. కానీ ఎక్కువ కాలం ఆగలేదు. ఫ్యూ మంత్స్ కే మళ్ళీ కలవడం స్టార్ట్ చేశారు. అప్పటికి ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పడంతో ఈమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వన్స్ ఆస్తి మొత్తం వచ్చేసాక ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని చెప్పి. కానీ ఎప్పుడైతే ఈమె బాసిత్ తో తిరగడం తెలిసిందో భాస్కర్ ఆస్తి వచ్చేదాన్ని ఆపేశాడు. అండ్ ఒక రోజైతే డైరెక్ట్ గా భాస్కర్ చూస్తూ ఉండగానే బాసిత్ వీళ్ళ ఇంటి నుండి బయటికి వెళ్లడంతో షెరిన్ అండ్ భాస్కర్ కి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. దాంతో ఇంకా అసలు భాస్కర్ ని లేకుండా చేస్తే ఆస్తి వచ్చేస్తుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అని ప్లాన్ చేశారు. 5th నవంబర్ న డ్రైవర్ ని స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుని రమ్మని చెప్పింది. వన్స్ అతను తెచ్చాక 7th నైట్ న స్లీపింగ్ టాబ్లెట్స్ ని కుక్కల ఫుడ్ లో కలిపింది. యూజువల్లీ బాసిత్ కుక్కలకి కూడా తెలుసు, కానీ ఈ పని చేయడానికి అతనితో పాటు వచ్చే ఇంకో ఇద్దరిని చూసి అవి అరుస్తాయి అని చెప్పి ఇలా చేసింది. మిడ్ నైట్ న నితిన్ ఇంటిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు పక్కింటి అతను చూడడంతో అక్కడ నుండి పారిపోయారు. తర్వాత మళ్ళీ మిడ్ నైట్ 12 దాటిన తర్వాత ముగ్గురు కూడా ఇంటి లోపలికి ఎంటర్ అయ్యి ఫస్ట్ భాస్కర్ కి క్లోరోఫామ్ ఇచ్చి మత్తులో నిద్రపోయాక ఊపిరాడకుండా చంపేసి న్యాచురల్ డెత్ లా క్రియేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఆ క్లోరోఫామ్ ని భాస్కర్ దగ్గర పెట్టగానే అతను లేచిపోయాడు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇదేంటి పని చేయట్లేదు అని చెప్పి ఆ కన్ఫ్యూజన్ లోనే భాస్కర్ ని రషీద్ గట్టిగా పట్టుకుని అతని నోరు అండ్ ముక్కు నితిన్ మూసేస్తే బాసిత్ క్లాత్ తో అతని గొంతు నొలిమి చంపేశాడు. అండ్ ఇది మొత్తం జరిగే టైంకి షెరిన్ పక్కనే నిలబడి చూస్తూ ఉంది. అండ్ ఆమెని చూస్తూ ఉండగానే భాస్కర్ చనిపోయాడు. సో ఇప్పుడు ఇది హత్య అని తెలిసిపోతుంది కాబట్టి దీన్ని దొంగతనంగా క్రియేట్ చేయడానికి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే షెరిన్ వాళ్ళ చేతికి కారం ఇచ్చి ఇది మొత్తం చల్లి వెళ్ళండి అని చెప్పింది. సో ఇలా పక్కా ప్లాన్ తో చంపేసి తప్పించుకుందాం అనుకున్నారు, కానీ దొరికిపోయారు. అండ్ కోర్ట్ షెరిన్ కి 3 లైఫ్ సెంటెన్సెస్ వేసింది. మిగతా ముగ్గురికి కూడా 2 లైఫ్ సెంటెన్సెస్ పడ్డాయి. కానీ తర్వాత కేరళ హైకోర్టుకి వెళ్తే అక్కడ ఈమెకి 1 లైఫ్ సెంటెన్స్ లో తగ్గించారు. ప్రెసెంట్ అయితే 14 సంవత్సరాలు అయింది జైల్లో వేసి. అండ్ ఇంకా చాలు రిలీజ్ చేయండి అని చెప్పి గవర్నర్ కి లెటర్ కూడా పెట్టుకుంది, కానీ అది స్టిల్ పెండింగ్ లోనే ఉంది. అయితే ఈ కేసులో చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఇందులో అసలు తప్పు చేసింది ఎవరు? మెంటల్లీ డిసేబుల్డ్ పర్సన్ కి ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం భాస్కర్ చేసిన తప్ప, లేదు అంటే అతనికి అలా ఉంది అని తెలిసే షెరిన్ ఒప్పుకుంది కాబట్టి అందులో తప్పు లేదా? అండ్ అలా పెళ్లి చేయడం వల్లే ఆమె ఇలాంటి పని చేసిందా, లేదంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్ల ఇలా చేయాల్సి వచ్చిందా? నా దృష్టిలో అయితే ఇక్కడ మనిషిని చంపి తప్పు చేసింది అయితే మాత్రం షెరిన్ అండ్ ఆ ముగ్గురు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ షెరిన్ కి మొత్తం తెలిసే జరిగింది కాబట్టి ఇందులో ఆమెని బలవంతం చేసే ఛాన్స్ కూడా చాలా తక్కువ ఉంటది. మీరేమనుకుంటున్నారు దీని మీద? మీ ఒపీనియన్స్ ఏంటి? ఎవరు తప్పు చేశారు? కమెంట్ చేయండి. వీడియోని ఇక్కడ వరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అండ్ లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ కి చాలా చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా ఇది మన ఛానల్ అనుకుని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద లవ్. అండ్ మీకు దగ్గరగా ఉండడానికి ఫస్ట్ వచ్చే 100 కమెంట్స్ కి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో వెంటనే కమెంట్ చేసేయండి. అండ్ ఈ కేస్ కి సంబంధించిన ఒరిజినల్ ఇమేజెస్ అండ్ ఇక్కడ పెట్టకూడని లింక్స్ ఏమైనా ఉంటే అవి మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. సో దాని లింక్ ని కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా, చెక్ చేసి జాయిన్ అవ్వండి. అండ్ ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలి అనుకుంటే నేను స్టాక్ మార్కెట్ మీద బుక్స్ రాశాను. అవి అమెజాన్ లో ఈ బుక్ అండ్ ఫిజికల్ బుక్ ఫార్మాట్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. లింక్స్ కింద కమెంట్స్ లో పిన్ చేసి పెట్టా, చెక్ చేసి నీడ్ ఉన్న వాళ్ళు తీసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ నచ్చితే మన ఛానల్లో ఇంకా ఉన్నాయి, ఒక లుక్ వేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కేసుతో.